ఇజ్రాయెల్కు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఇరాన్ సుప్రీం లీడర్ శకం ముగిసింది. ఆయతుల్లా అలీ ఖమేనీని హతమార్చడం అసాధ్యమన్న వారికి ఇజ్రాయెల్ తన సైలెంట్ ఆపరేషన్తో సమాధానం చెప్పింది. పట్టపగలు అత్యంత పటిష్టమైన భద్రత మధ్య ఉన్న ఖమేనీని ఒకే దెబ్బతో చంపేసి ప్రపంచానికి షాక్ ఇచ్చింది. ఖమేనీ ఇక లేడని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినా నమ్మని పరిస్థితి నెలకొంది. చివరికి ఖమేనీ మృతిని ఇరాన్ ధృవీకరించడంతో ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. షియా ముస్లిం లోకం మాత్రం శోక సముద్రంలో మునిగింది. అసలు ఖమేనీని ఇజ్రాయెల్ ఎలా ట్రాక్ చేసింది? ఇరాన్ ప్రజలపై నిఘా ఉంచే కళ్ళని ఇజ్రాయెల్ ఎలా ఆయుధంగా మార్చుకుంది? యూనిట్ 800-200 చేసిన డిజిటల్ యుద్ధం వెనుక ఉన్న భయంకరమైన వాస్తవాలేంటి? ఖమేనీ హత్యకు ముందు ఫిబ్రవరి 28న తెహ్రాన్లో ఏం జరిగింది? వాచ్ ది స్టోరీ. ఖమేనీని ఇజ్రాయెల్ ఎలా ట్రాక్ చేసింది? యూనిట్ 8200 డిజిటల్ సీక్రెట్స్ ఏంటి? సీసీ కెమెరాలే ఇజ్రాయెల్కు వరమయ్యాయా? ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని చంపేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు ప్రపంచానికి తెలిపాడు. నిజానికి చాలా మంది ఈ వార్తను జీర్ణించుకోవడానికి సమయం పట్టింది. ఎందుకంటే దశాబ్దాలుగా ఖమేనీని చంపడానికి ఇజ్రాయెల్ వేయని ఎత్తు లేదు, పన్నని ఉచ్చు లేదు. కానీ ఖమేనీ జాడను మాత్రం పసిగట్టలేకపోయింది. అలాంటిది ఈసారి ఇజ్రాయెల్ దాడిలో ఖమేనీ చనిపోయాడు అంటే అంత తొందరగా ఎవరూ నమ్మలేదు. ఇరాన్ ముందే ఖమేనీని దాచేసిందన్న చర్చ సాగింది. కానీ చివరికి ఖమేనీ చనిపోయినట్టు ఇరాన్ ధృవీకరించింది. ఈ వార్త నిజంగా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. షియా ముస్లిం కమ్యూనిటీని శోక సముద్రంలో ముంచేసింది. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ను ఎలా చంపారు? అతడి గురించి ఇజ్రాయెల్ ఎలా తెలుసుకుంది? అంత ఖచ్చితమైన దాడులను ఇజ్రాయెల్ ఎలా చేయగలిగింది అన్న సందేహాలు అందరిలోనూ మెదులుతున్నాయి. అసలు దాడి ఎలా జరిగింది? ఫిబ్రవరి 27 శుక్రవారం ఇరాన్లో సెలవు దినం. సాధారణంగా ప్రపంచానికి ఆదివారం సెలవైతే ముస్లిం దేశాల్లో మాత్రం శుక్రవారం సెలవుంటుంది. అలాగే ఇరాన్లోనూ 27వ తేదీ శుక్రవారం సెలవు. ఫిబ్రవరి 28న తెహ్రాన్ ఉదయం ఎప్పటిలాగే ప్రశాంతంగా ప్రారంభమైంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఒక సాధారణ సమావేశానికి వెళ్లారు. కొన్ని నిమిషాలకే ప్రాణాలు కోల్పోయారు. అమెరికా ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఆయతుల్లా ఖమేనీ హతమయ్యాడు. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఖమేనీని ఇజ్రాయెల్, అమెరికా ఎలా ట్రాక్ చేశాయి? దాడికి ముందు ఏం జరిగింది? అసలు ఈ దాడి చేయాలన్న ప్లాన్ ఎలా రూపుదిద్దుకుంది అన్నది అసలు కథనం. ఇదంతా ఒక నిఘా ఆపరేషన్ తో మొదలైంది. తాజాగా ఖమేనీని ఇజ్రాయెల్ ఎలా ట్రాక్ చేసిందన్న ప్లాన్ గురించి ఫైనాన్షియల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. నిజానికి ఖమేనీ ట్రాకింగ్ కథ నిన్న మొన్నటిది కాదు, ఏళ్ల తరబడి సాగింది. ఇరాన్లోని ప్రతి గల్లీ ఇజ్రాయెల్ కు తెలుసు. సింపుల్ గా చెప్పాలంటే తన అరచేతిని చూసుకున్నంత స్పష్టంగా ఇరాన్ గురించి ఇజ్రాయెల్ కు పూర్తిగా సమాచారం ఉంది. అయితే కేవలం కొందరు అధికారులపై నిఘా ఉంచడం మాత్రమే కాదు, ఒక నగరానికి చెందిన మొత్తం ట్రాఫిక్ నెట్వర్క్ ను ఇజ్రాయెల్ హ్యాక్ చేసింది. అవును, మీరు వింటున్నది నిజమే. ఇజ్రాయెల్ ఏకంగా తెహ్రాన్ ట్రాఫిక్ నెట్వర్క్ తన కంట్రోల్కి తీసేసుకుంది. అంటే తెహ్రాన్ నగరంలోని ట్రాఫిక్ సీసీ కెమెరాలన్నీ ఇజ్రాయెల్ అధీనంలో ఉన్నాయన్నమాట. అసలు విషయం ఏంటంటే, తన సొంత ప్రజలపై నిఘా పెట్టడానికి, నిరసనకారులను, అసమ్మతివాదులను పసిగట్టడానికి ఇరాన్ భారీ అంతర్గత నిఘా వ్యవస్థను నిర్మించుకుంది. ఆ నిఘా వ్యవస్థనే ఇజ్రాయెల్ కు వరంగా, ఆయుధంగా మారింది. దురదృష్టవశాత్తు ఇరాన్ తన సొంత ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్న అవి కెమెరాలు ఆ ప్రభుత్వంపై నిఘా పెట్టడానికి శత్రువు వాడుకున్నాడు. ఒకచోట సరైన కోణంలో అమర్చిన చిన్న కెమెరా ఇజ్రాయెల్ కు అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించింది. సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ భద్రతా సిబ్బంది తమ వాహనాలను ఎక్కడ పార్క్ చేస్తున్నారు ఆ కెమెరాలో స్పష్టంగా కనిపించింది. దాంతో ఇజ్రాయెల్ ఆ ఫుటేజీని లోతుగా విశ్లేషించడం మొదలుపెట్టింది. ఖమేనీ భద్రతా సిబ్బంది పనితీరులోని పద్ధతులను క్షుణ్ణంగా పరిశీలించింది. ఆ గార్డ్స్ ఎప్పుడొస్తారు, కార్లను ఎక్కడ పార్క్ చేస్తారు, ఏ అధికారిని ఎవరు కారులో తీసుకువెళ్తారు, ఎవరికి ఎవరు రక్షణగా ఉంటారు, ఎవరి షిఫ్టులు ఎప్పుడు మారుతాయి, ఇలా ప్రతి చిన్న విషయాన్ని తెహ్రాన్ ట్రాఫిక్ కెమెరాలతోనే ఇజ్రాయెల్ సేకరించింది. నిజానికి ఇది ఒక గేమ్ చేంజర్లా మారింది. ఎందుకంటే దేశ అగ్రనాయకుడిని గమనిస్తూ నేరుగా వెళ్లి హతమార్చడం అసాధ్యం. నాయకుల కదలికల్ని కనిపెట్టడం చాలా కష్టం. కానీ వారి చుట్టూ ఉండే వ్యక్తులను గమనించడంతో నాయకుడిని దెబ్బతీయొచ్చు. ఇజ్రాయెల్ సరిగ్గా అదే ప్లాన్ అమలు చేసింది. ఖమేనీ భద్రతా సిబ్బంది గురించి పూర్తిస్థాయి డేటాను, ఫైళ్లను ఇజ్రాయెల్ నిఘా వర్గాలు సిద్ధం చేశాయి. వాటిని ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ ఫైల్స్ గా పిలుస్తారు. ఈ సెక్యూరిటీ గార్డు ఇంటి చిరునామాలు, వారు ప్రయాణించే మార్గాలు, వారి డ్యూటీ సమయాల వరకు ప్రతిదీ సేకరించారు. సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ ప్రభుత్వ అత్యున్నత స్థాయి వ్యక్తుల కోసం ఒక గూగుల్ మ్యాప్ టైమ్ లైన్ ను ఇజ్రాయెల్ నిర్మించింది. ఇజ్రాయెల్ ఏళ్ల తరబడి డేటాను సేకరిస్తూ వచ్చింది. ఈ ప్రాజెక్టుకు యూనిట్ 8200 నేతృత్వం వహించింది. యూనిట్ 8200 అనేది ఇజ్రాయెల్ అత్యంత శక్తివంతమైన సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఒక ఎలైట్ టీం. తాజా నివేదికల ప్రకారం ఈ యూనిట్ 8200
డబ్ల్యూజీరో సేకరించిన కొండంత సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలకు అనుసంధానించారు. 100 కోట్ల డేటా పాయింట్స్ ఇందులో ఉన్నాయి. ప్రధానంగా ఫోన్ సిగ్నల్స్, కెమెరా ఫీడ్స్, కదలికల పద్ధతులు, అలాగే వ్యక్తుల మధ్య సంబంధాల మ్యాపింగ్ వంటి ఎన్నో అంశాలు యూనిట్ 8200 సేకరించింది. ఇందుకోసం నెట్వర్క్ అనాలిసిస్ అనే పద్ధతిని ఇజ్రాయెల్ వాడింది. అంటే ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి ప్రభావం ఎవరిపై ఉంది అని ఒక పూర్తి చిత్రాన్ని యూనిట్ 8200 సిద్ధం చేసింది. ఒక రకంగా చెప్పాలంటే అయతుల్లా ఖమేనీ రోజువారీ జీవితం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు ఓ మ్యాప్ గీశారు. ఆ తర్వాత అసలైన యాక్షన్ ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను తలపిస్తుంది. నిజానికి ఫిబ్రవరి 28న ఒక వింత సంఘటన జరిగింది. ఖమేనీ నివాసం ఉండే కాంపౌండ్ చుట్టూ సెల్యులార్ నెట్వర్క్లు అకస్మాత్తుగా స్తంభించిపోయాయి. ఫోన్లు బిజీ అని రావడం మొదలైంది. లోపలికి ఎలాంటి హెచ్చరికలు పంపే వీరులు లేకుండా పోయింది. ఉదాహరణకు ఖమేనీ బాడీగార్డ్ ను తీసుకోండి. నెట్వర్క్లు స్తంభించిపోయినప్పుడు అతడు సొంత టీంను కూడా సంప్రదించలేడు. అతడు ఎన్నిసార్లు కాల్ చేసినా అన్ని ఫెయిల్ అవుతాయి. సరిగ్గా అదే సమయంలో ఇజ్రాయెల్, అమెరికా నిఘా వర్గాలు తమ పని పూర్తి చేశాయి. 28న ఖమేనీ తన నివాసంలోనే ఉన్నాడని, అతడు ఉన్నతాధికారులతో సమావేశమవుతున్నాడని ఇజ్రాయెల్, అమెరికా నిర్ధారించుకున్నాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వారు కేవలం టెక్నాలజీ అందించే డేటా మీద మాత్రమే ఆధారపడలేదు. అమెరికా నిఘా వర్గాలకు ఈ సమాచారం ధృవీకరించే ఒక హ్యూమన్ సోర్సు కూడా ఉంది. అంటే స్థానికంగా గూఢచర్యల నుంచి కూడా అమెరికా సమాచారాన్ని అందుకుంది. నిజానికి తమపై దాడి జరగబోతోందని ఇరాన్కు కూడా తెలుసు. అమెరికా, ఇజ్రాయెల్ ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా దాడులు చేస్తాయని వారికి ఓ అంచనా ఉంది. ఈ విషయం అయతుల్లాకు కూడా తెలుసు. కానీ భూగర్భ బంకర్లోకి వెళ్లేందుకు సుప్రీం లీడర్ నిరాకరించినట్టు సమాచారం. తాను ఒక అమరవీరుల్లా మరణించడానికే ఖమేనీ మొగ్గు చూపారట. అయితే ఈ దాడి చేసే సమయాన్ని ఇరాన్ అంచనా వేయడంలో విఫలమైంది. దాడి ఉదయాన్నే జరుగుతుందని తెహ్రాన్ ఊహించలేదు. అది కూడా పట్టపగలు అందరూ చూస్తుండగానే ఇలాంటి దాడి జరుగుతుందని అనుకోలేదు. కానీ సరిగ్గా అదే జరిగింది. ఈ నేపథ్యం వినడానికి ఓ డ్రామాలా అనిపించినా ఇజ్రాయెల్కు ఇలాంటి ప్లాన్లు వేయడం కొత్తేమీ కాదు. ఇలాంటి సాహసోపేతమైన ఆపరేషన్లకు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు పెట్టింది పేరు. మీకు 2024లో జరిగిన పేజీల పేలుళ్ల ఘటన గుర్తుండే ఉంటుంది. అప్పట్లో హిజ్బుల్లా కమ్యూనికేషన్ నెట్వర్క్ ను ఇజ్రాయెల్ ధ్వంసం చేసి పారేసింది. హిజ్బుల్లా సంస్థ కింది స్థాయి సిబ్బంది సమాచారం కోసం పేజీలు వాడేవారు. ఇజ్రాయెల్ ఆ పరికరాలను హ్యాక్ చేసి ఒకేసారి పేల్చేసింది. ఆ రోజు వేల సంఖ్యలో పేజీలు ఒకేసారి పేలిపోయాయి. ఈ ఘటనలో వేలాది మంది హిజ్బుల్లా ఫైటర్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఆపరేషన్ వెనుక కూడా ఏళ్ల తరబడి సాగిన ప్లాన్, సుదీర్ఘకాలం పాటు అదే డేటాను విశ్లేషించడం, వారి అలవాట్లు పసిగట్టడం, ఎప్పుడు దాడి చేయాలో నిర్ణయించుకోవడం వంటి ఎన్నో కసరత్తుల్ని ఇజ్రాయెల్ చేసింది. ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వేసే ప్లాన్స్ ఆధునిక యుద్ధ తంత్రం గురించి ఎన్నో పాఠాలుగా మారుతున్నాయి. నేటి కాలంలో యుద్ధాలు అంటే కేవలం క్షేపణలు, యుద్ధ విమానాలతో చేసేవి ఎంతమాత్రమూ కాదు. ఇవి డేటాతో, ఏళ్ల తరబడి కంటికి కనిపించకుండా సాగే నిఘాతో, ఆల్గారిథమ్స్ తో చేసే పోరాటాలుగా చెప్పొచ్చు. ఈ విద్యలో ఇజ్రాయెల్ ఆరితేరింది. వేగంగా మారిపోయే నేటి ఘర్షణల ప్రపంచంలో సుదీర్ఘ వ్యూహంతో కూడిన లాంగ్ గేమ్ ఆడడంలో ఇజ్రాయెల్ మరోసారి మాస్టర్ అనిపించుకుంది.